వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్దూరులో మహాత్మా జ్యోతిబా పులే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను వీరాయలపల్లి గ్రామంలో వేర్ హౌసింగ్ సంస్థ నిర్మించిన నూతన గోదాములను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి తెలిపారు. చదువుకు మించిన సంపద లేదని, ప్రభుత్వం అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి అన్నారు. 8 ఏళ్లలో రాష్ట్రంలో అత్యధిక గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసిందన్నారు. బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులు చేపడుతుందని తెలిపారు. మొదటి దశలో 120 కోట్లతో పని ప్రారంభమవుతుంది. అది మొత్తం 600 కోట్ల ప్రాజెక్టు ఆసుపత్రి. మొదటి దశకు 120 కోట్లతో టెండర్లు మొన్ననే వెలువడం జరిగింది. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్య అభ్యసించడం కోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి. కానీ అవి కోట్లలో, లక్షలలో డొనేషన్లు కట్టి చదవాల్సింది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు ప్రైవేట్ కాలేజీలో జరిపించాలంటే మరి ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు జరగాలి. అప్పుడే పేద పిల్లలకు అందరికి కూడా అవసరమైనటువంటి విద్య అందుబాటులోకి వస్తుంది. అందుకోసం వనపర్తి ప్రాంతంలో ప్రభుత్వ ఖర్చుతోనే ఒక మెడికల్ కాలేజ్ కావాలని ముఖ్యమంత్రి గారిని కోరితే మొదటి వరుసలో గత సంవత్సరం మొదటి వరుసలో మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీలలో వనపర్తి ఉన్నది. ఆ విధంగా మనం ఆ కళాశాలను తెచ్చుకున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి జేఎన్టీయూ అని ఉంటుంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని ఉంటుంది. దాని కింద 4 కాలేజీలు ఉన్నాయి. మొత్తం 119 నియోజకవర్గాలలో రాష్ట్రం మొత్తం కలిపి 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఇలా 5వ కాలేజ్ ఎక్కడికి వచ్చినామంటే మనం వనపర్తికి తీసుకొచ్చుకున్నాం. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ వనపర్తికి వచ్చింది. దాని అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ఇదే విద్యా సంవత్సరం నుంచి అక్కడ క్లాసులు స్టార్ట్ అవుతాయి. విద్య మీద మనం ఎంత దృష్టి పెడితే, ఈ విద్య అనేది ఎంత సమాజానికి అందుబాటులోకి వస్తే, ఎంతమంది ప్రజలు సామాన్యులు డబ్బు పెట్టి కొనే అవసరం లేకుండా ఉచితంగానే వాళ్ళకి ఆ విద్య అందుబాటులోకి వస్తే అంతకు మించిన సంపద ఇంకేం లేదు. మొదటి దశలో 120 కోట్లతో పని ప్రారంభమవుతుంది. అది మొత్తం 600 కోట్ల ప్రాజెక్టు ఆసుపత్రి. మొదటి దశకు 120 కోట్లతో టెండర్లు మొన్ననే వెలువడం జరిగింది. ఇంజనీరింగ్ విద్య అభ్యసించడం కోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి. కానీ అవి కోట్లలో, లక్షలలో డొనేషన్లు కట్టి చదవాల్సింది. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కోర్సు ప్రైవేట్ కాలేజీలో జరిపించాలంటే